మా ఇంటికి వచ్చింది సర్పరాజం. అంటే ఇంతకుముందు మీరు చూసిన వీడియోలో, అంటే దీనికి ముందు పెట్టాను, ఆ వీడియో చూస్తే అర్థమైంది. చాలా పెద్దది నాగపాము. మేము తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు, నా వెనుకున్న రోడ్డు సాగర్ హైవే, హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్ళే హైవే. ఆ పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి దాన్ని పంపించడానికి నా ప్రయత్నం. అక్కడి నుంచి పట్టి ఈ బ్యాగులు తీసుకొచ్చి వేస్తే అదేమో పోనంటే పోను ససేమేరా అని నా మీదకే వస్తుంది. చూడండి ఎలా ప్రయత్నం చేస్తుందో. చూడండి ఎంత ఎత్తు లేచిందో. దాదాపు 2 అడుగులు ఎత్తు పైకి లేచింది. ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఆ వెహికల్స్ని అన్నిటినీ బాగా పడగ ఎప్పి చూస్తుంది. చూడండి ఎంత పెద్ద పడగో. అలా దాదాపు 3 నిమిషాలు పట్టింది దాన్ని అక్కడి నుంచి పంపించడానికి. బాగా మంచి వయసులో ఉన్న పాము ఇలా ఉంటుంది దిట్టంగా. ఎలా లెక్కుస్తుందో చూడండి. ఎట్టకేలకి వెనక్కి తిరిగింది అనుకుంటే మళ్ళీ నాకు ఇల్లనే తిరిగింది. ఈ పాములు పగబడతాయి అంటారు, కానీ అది అంత నిజమని అనిపించలే నాకైతే. ఎందుకంటే దాదాపు 100-150 పాముల దాకా ఇలా వదిలిపెట్టాను. ఏది మళ్ళీ నాకు తిరిగి కనిపించలే. పట్టుకుంటుంటాం, వదిలేస్తుంటాం. చూడండి ఎలా నిలబడి. అదే వేరే పాము అయితే అలా నిలబడదు, వెళ్ళిపోద్ది. ఒక్క తాసు పామే ఇలా నిలబడిద్ది మనిషికి ఎదురుగా. చూడండి చివరికి మెల్లిగా వెళ్ళిపోయింది అది.